డెవిల్ స్పిరిట్ నేను ఇప్పుడే బంధిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వ్యక్తులు కనబడడం మామూలు కాదండి. అవి ఎందుకు కనబడతాయి? అవి వెంబడిస్తాయి. అవి ఎవరో చనిపోతే వాళ్ళే ఆత్మే రావడం కాదు. అవి వాళ్ళ రూపంలో నిన్ను చంపాలని వెంబడిస్తాయి. హల్లెలూయా. వెంబడించుకుంటూనే పోతాయి చంపేదాకా. సో లైక్ జనరేషనల్ కర్సెస్. హల్లెలూయా. తరతరాల శాపం నుంచి విడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ ఇద్దరిట్లో ఎవరైనా మీ పేరెంట్స్ చాలా విగ్రహారాధన చేసేవారా? చాలా విగ్రహారాధన చేసేవారా? చాలా. హల్లెలూయా. ఆ శాపం మీ జీవితం నుంచి యేసయ్య నామములో వెళ్ళును గాక. ఓ తరబా గట్టిగా దేవుడు చెప్తున్నాడు, కడుపులో ఏదో తిరిగినట్టు అవుతుంది. నొప్పి వేస్తుంది. మీకేనా? మీకు కూడానా? కొడతావా చెప్పండి గట్టిగా. ఏదో తిరిగినట్టు అనిపిస్తుందా? హల్లెలూయా. ఇక నొప్పి పెడుతుంది, బాగా నొప్పి వస్తుంది. కొట్టు చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, కొందరికి ఇక్కడ, కొందరికి కాదు. ఒకరికి పాములు కనబడతాయి. స్నేక్స్ పాములు కనబడతాయి. నిన్న కూడా వాళ్ళకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ చాలా హారబుల్ డ్రీమ్, అంటే భయంకరమైన కల వచ్చింది. నిన్న కూడా ఎవరైనా ఉన్నారా? పాములు నీకేనా? నీకు నిన్న ఏదైనా కల వచ్చిందా? రాత్రి ఏం కల వచ్చింది? మీరు ఆరాధన చేసినట్టు వచ్చిందా? భయంకరమైన ఏదైనా కల వచ్చిందా నిన్న? రాలేదా? ఏమొచ్చింది? ఓ మై గాడ్. కొట్టు చెప్పండి. ఆ స్నేక్స్ ఇట్స్ జాదుతోనా మాంత్రిక శక్తులు నేను వెంబడిస్తున్నాను. ఈ రోజే నీకు విడుదల. కొడతావా గట్టిగా చెప్పండి. మీకోసం దేవుడికి నడిపించడానికి స్పెషల్ ఏదో ఉంటుంది కదా. ఎవరో రీసెంట్లీ వెహికల్ కొనుక్కున్నారు, కానీ ఆ వెహికల్ అమ్మేశారు కూడా. నిలవలేదు అది ఆశీర్వాదం. ఉన్నారు ఎవరైనా? వెహికల్ కొనుక్కున్నారు కానీ అమ్మేశారు. ఇటుక బట్టి మీరు నిన్న చెప్పారు కదా. ఎవరున్నారు? ఇక్కడ ఉన్నారా? రాలేదా? రాకండి, సావండి అన్నట్టున్నారు కదా. హల్లెలూయా. మందిరంకి రావడానికి ఏర్పు. చూడు, మీకోసమే ప్రవచనం. అది దయ్యం. ఆ దయ్యం నుండి మీకు విడుదల. ఎవరో తెలియదు పాపం. నేనైతే పోతుంది ఈరోజు బాగా. నా పని కథం. నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను? హల్లెలూయా. కొట్టు గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను ఒక డేట్ చెప్తున్నాను, ధ్యానంతో వినాలి. 2005లో బాగున్నాయి. 2005 తొందరగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ 2005లో ఎవరో పుట్టారు? ఎవరైనా ఉన్నారా? తొందరగా 2005 మీ కుటుంబంలో లేదా మీ పిల్లలు, మీ చెల్లెలు, మీ అక్క 2005 అమ్మ 2005 బాగున్నా? కొడతావా గట్టిగా చెప్పండి.
సూపర్. హెల్త్ ఇష్యూస్ కావా? అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ అవుతాయి. ఏమవుతుంది? కళ్ళు తిరుగుతాయి. హల్లెలూయా. నీ హెల్త్ని దేవుడు ముడుతున్నాడు. హల్లెలూయా. నేను టోటల్గా నీ జీవితం ఈ రోజు నుంచి చేయి. హల్లెలూయా. 2005 నేను చాలా గమనించాను. ఈ బర్త్డేతో పిలిచిన వాళ్ళు చాలా బ్లెస్డ్ వాళ్ళు తెలుసా. నేను అప్పుడు అనుకున్న దేవుడు నన్ను కూడా అప్పుడు నన్ను కూడా పిలిచాడు ఆల్రెడీ. హల్లెలూయా. నాకు కూడా 2 సార్లు బర్త్డేతో ప్రోత్సహించాను. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ సో బ్లెస్డ్ గర్ల్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుని మాట వినలేవాళ్ళు. నీ జీవితం అంతా అల్లకల్లోలం. నువ్వు దేవునికి దగ్గరున్నావు అనుకో, నీ జీవితం అంతా హైప్ అని కొడతావా? చెప్పచ్చు గట్టిగా. వినపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ నేను ప్రోత్సహిస్తే ఇక్కడ నిలబడాలి, అటు పోవాలి. సరేనా? నువ్వేనా పొద్దున వచ్చింది? ఈమెకు సేవ పిలిపా కానీ హోటల్ మేనేజ్మెంట్ గారు ఓరి బాధారా కొట్టు ఈమె మొత్తం నేను చూడలేదు. నేను అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చా. ఇలా మమ్మీ మాట్లాడంగా విన్నా. నేను అనుకున్నా ఓకే అని వచ్చేసా. ఈమె డ్రెస్, ఈమె చున్నీ ఏది ఆగట్లేదు. నాకు అసలు జ్ఞాపకం లేదు. ఈమె బర్త్డే ఎక్కడ పిలిచి నువ్వు దేవుడు చెప్పినట్టు వినకపోతే నీ అంటాడు అని చెప్పిస్తాడు. దేవుడి పని చేయకపోతే ఫినిష్. నేను ఎంబీఏ క్యాండిడేట్, హైయెస్ట్ కాలేజ్లో చదువుకుంటాను, టాప్ 1 కాలేజ్. జాబ్ కూడా చేశాను. ఎరోలీలో ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, అటాసికల్ సర్చ్ చేసుకో, పెద్ద కంపెనీ, ఫైనాన్స్ ఫీల్డ్లో, మళ్ళీ అట్టిపొట్టి ఫీల్డ్ కాదు. అందులో సీనియారిటీ కూడా వచ్చింది నాకు ఇంత మనుషులు. కానీ దేవుడు నన్ను ఏమన్నాడు తెలుసా? గ్రేసీ 12 ఏళ్ళు ఓడగొట్టుకున్నావు చాలయా, ఇప్పుడు రాలేవనుకో నిన్ను ఎట్లా కొడతా ఇడు మళ్ళా లేవు. ఆల్రెడీ కొట్టిండు కూడా. కొట్టినాక దేవా నన్ను సేవించు, ఇప్పుడే రిజైన్ ఎత్తా అన్నా. అప్పుడు దేవుడు నన్ను ఆటోమేటిక్ స్వస్థపరిచాడు. కొడతావా చెప్పండి. నెలకు 2 సార్లు నాకు బ్లీడింగ్ అయింది. 2 సార్లు అమ్మా. 7 రోజులు ఇట్లా అయిపోయా, ఇట్లా సన్నగా. మనలో తప్పుంటే ఎంత పెద్ద ప్రార్థన చేదు పెట్టినా స్వస్థత దొరకదు. హల్లెలూయా. దొరకదమ్మా. నీలాగానే కళ్ళు తిరిగటి ఇట్లా. అప్పుడు దేవుడు నాకు అనిపిస్తాడు ఇట్లా కొడతాడు కావచ్చు, ఇట్లా దేవుడు కొడతాడు కావచ్చు. అది కనబడదు మనకు. దేవుడికి ఆకర్షినప్పుడు అని మనిషి కొడతాడు కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం లేదు, మా మమ్మీకి చెప్తే మీరు దేవుని మాట వినరు, నేను ఎట్లా హాస్పిటల్ కూడా తీసుకోపోను, ఏం లేదో చేసుకోపోవాలి. నేను అన్నా మమ్మీ గట్లట్టున్నావేంది? నాకు 3 వాక్యాలలో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి వాక్యం వచ్చింది. నాకు అర్థమైపోయింది. అదే కింద కూర్చొని నేను దేవుని దగ్గర ఒప్పుకున్నా, యేసయ్యా ఈ నెలలో దేవా నువ్వు నన్ను ఆపేస్తే నెక్స్ట్ నెలలో కరెక్ట్గా నాకు వస్తే దేవుని సేవకు నేను లోబడతా, నేను వెంటనే రిజైన్ చేస్తా అని ఒప్పుకోగానే కరెక్ట్గా నెలకి దేవుడు స్వస్థపరిచేస్తాడు. నా మేనేజర్ వద్దు టీఏలు వద్దు నువ్వు చాలా బెస్ట్ క్యాండిడేట్, చాలా బెస్ట్ ఎంప్లాయీ. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నా? నీ కొరకే చెప్తున్నా. ఒప్పుకోలేవనుకో బాధపడతాం, లోపడ్డావనుకో ఆశీర్వాదం, సుఖమే సుఖం. హల్లెలూయా. ఆనందం నీలోనే,
స్తోత్రారుడా సేమ్ అనిపించింది మమ్మీ లోపల పాటల్లోనైతే ఉన్నారు ఆ అర్థాలైతే తెలియదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఎవరికో పిల్లలు లేరు అంటే దే వాంట్ చైల్డ్ సన్, దే వాంట్ చైల్డ్, దే వాంట్ చైల్డ్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ దేర్ వామ్. దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గర్భద్వారాలు తెరవబోతున్నాడు. ఎవరైనా ఉన్నారా? ముందుకు రావాలి తొందరగా తొందరగా. మీరేనా? మీ పాప ఎక్కడుంది? ఇంటికాడు ఇంటికాడుందా? అత్తగారి ఇంటికాడుందా? హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? After 15 years, he's again praying. మీకు తెలుసా ఒక ప్రశ్న ఉంది. 6 నెలల లోపల ఎవరు ఉన్నట చైల్డ్ పొడగొట్టుకున్నారు. అబార్షన్ 6 నెలల లోపల 6 months. 6 నెలల లోపల 3 నెలల మరి అంటే 6 నెలల లోపల కొట్టు చెప్పాలి. నీ గురించి దేవుడు 2 సార్లు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ చెప్పాడు ఎవరికో సంతానం లేదు, వారు కావాలనుకుంటు. సెకండ్ చెప్పాడు 6 నెలల లోపల అంటే మేబీ దే 5 months 6 months 6 నెలల లోపల దే ఆ సాక్ష్యంతోనే వచ్చింది. ఆ సాక్ష్యంతో నేను వచ్చిన ఎండ మమ్మీ ముళ్ళ పట్టుకుంటాను అని చెప్పి వచ్చిన. కానీ దేవుడు నన్ను ముళ్ళ కంటే ఎక్కువ ఇస్తామని కొడతావా చెప్పండి గట్టిగా. ఇస్తాడు, తిరిగి ఇస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు పశ్చాత్తాపడ్డావు, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నావు, ఇస్తాడు. కానీ ఈసారి నువ్వు అలాంటి పని చేయదు. దేవుని క్షమాపణ అడిగావా? మళ్ళీ అడుగు చేయలేవద్దు. దేవా నన్ను క్షమించి. 2 ఏళ్ళ నుంచి ఎవరికో కాళ్ళలో నొప్పి, మంచిగా వినండి, కాళ్ళ నొప్పులు అందరికీ ఉంటాయి. కానీ 2 ఏళ్ళ నుంచి 2 years 2 ఏళ్ళ నుంచి అమ్మ 2 ఏళ్ళ నుంచి కాలు కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరైతే ప్రోత్సహించానో వాళ్ళు ముందు ఉండండి, మిగతా వాళ్ళు కొంచెం వెనకకి వెళ్ళండి. ఎందుకంటే మేము ప్రే చేస్తాం. దేవుడు అంటున్నాడు 3 ఏళ్ళ నుంచి మంచిగా జాగ్రత్తగా వినాలి. 3 ప్రవచనం చెప్పిన వారు మిగతా వారు కూర్చోండి. ప్రవచనం అయిన వారు నిలబడండి, మిగతా వారు కూర్చోండి తొందరగా. దేవుడు అంటున్నాడు ఎక్కడున్నారు అట్లా కూర్చోండి. ప్రవచనం అయింది కదా. అమ్మ నువ్వు నిలబడమ్మా, అమ్మ నువ్వు
ఇద్దరు ఉన్నారా ఈ దీవెనలో? ఓకే, దేవుని ప్రొఫెసీ కొంచెం డిఫరెంట్ ఉంది. ఎవరు దేవా ఈ దీవెన? ఈమెనా 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 ఈమెనా? ఈ కల్పబయ లోపల ఇంకొక పేజీ తిమోతి 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 తొందరగా తొందరగా రావాలి రావాలి. ఉండండి ఇట్లా. రాలే రాలే తిమోతి. హల్లెలూయా. మిస్ అయిపోయింది. అబ్బా ఎంత మంచి ప్రవచనం తెలుసా. నేను చెప్పా సార్ చెప్పా. హల్లెలూయా. అమ్మ నువ్వే దీవెన కొట్టు చప్పట్లు గట్టిగా. తిమోతి ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? తిమోతి మీ 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 బాబువా? మరి బావా? నో నో నో, ఐ వాంట్ రిలేటివ్. నేను చెప్పా ఇదో కూర్చోండి. పోనీ ఈ తిమోతి పని కథం దేవా చూసుకో. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? మీకోసం ప్రార్థన చేద్దామా? ఒక పాట ఎత్తుకోవాలి. అయ్యారు నీ ఆనంద తైలముతో
స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు. ఈ